బలూచ్ కాదు, ఖైబర్ పఖ్తూన్వా కాదు, సింధులోని వ్యతిరేకుల పోరాటం కాదు, పాకిస్తాన్కి ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద సమస్య ఒక చుక్క నీటి నుంచి వస్తుంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డ్యామ్స్ అన్నీ కూడాను డెడ్ స్టోరేజ్ లెవెల్కి వెళ్ళిపోయినాయి. ఉదాహరణకి తార్బేలా డ్యామ్ కావచ్చు, మంగళా డ్యామ్ కావచ్చు, చష్మా బ్యారేజ్ కావచ్చును. పాకిస్తాన్లో హైడ్రో ఎలక్ట్రిసిటీ, జల విద్యుత్ ఉత్పాదనకు కీలకమైనది, వ్యవసాయానికి కీలకమైనటువంటి ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడాను ఇప్పుడు డెడ్ స్టోరేజ్ లెవెల్కి వచ్చాయి. అక్కడి నుంచి విద్యుత్ ఉత్పాదన జరగదు, నీటి సరఫరా జరగదు. కాబట్టి రానున్న రోజుల్లో పాకిస్తాన్లో చుక్క నీరు లభించే పరిస్థితి లేదు. ఈ నీటి ఎద్దడి వల్ల పాకిస్తాన్లో విద్యుత్ ఉత్పాదన కూడా తగ్గిపోతున్నది. కాబట్టి రానున్న రోజుల్లో పాకిస్తాన్లో భయంకరమైనటువంటి విద్యుత్ కొరత రాబోతోంది. దానితో పాటు తాగు సాగు నీటి అత్యంత భయంకర సంక్షోభం పాకిస్తాన్లో రాబోతోంది.